హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ వేరెడ్డి. ఈరోజు ఈ వీడియోలో రీసెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి సోషల్ ఇష్యూ గురించి అయితే మాట్లాడదామని వీడియో స్టార్ట్ చేసిన. అది ఏంటనుకుంటున్నారా? అదేనండి, కాక్రోచ్ జనతా పార్టీ. దీని గురించి 4 ముక్కలు అయితే మాట్లాడతా. ఆల్రెడీ మీరు ఈ పార్టీ ఎందుకు స్థాపించారు, ఎవరు స్థాపించారు, ఎవరికి అగైనిస్ట్గా స్థాపించారు, ఇలాంటి విషయాలన్నీ మీరు రకరకాల సోషల్ మీడియాలో అవ్వచ్చు, అంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇలాగా చాలామంది డిబేట్స్లో కానీ వాళ్ళ వీడియోస్ రూపంలో కానీ వారి అభిప్రాయాలు వారైతే తెలియజేస్తారు. కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు. పాజిటివ్గా రియాక్ట్ అయిన వారిలో ఎక్కువ మంది న్యూ జనరేషన్ వాళ్ళే కనపడుతున్నారనమాట. సో దాంట్లో మన వీడియోలో ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు సోషల్ మీడియా ప్రభావము ఈ న్యూ జనరేషన్ మీద ఎలా ఉందనే దాని గురించి ఒక 2 ముక్కలు అయితే మాట్లాడతానండి. సో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఈ 3 ఎక్కువ వాడుతున్నారు. కొంతమంది కంటెంట్ క్రియేట్ చేయడం కోసం, కొంతమంది మనీ ఎర్న్ చేసుకోవడం కోసం, కొంతమంది వారి అభిప్రాయాలు తెలపడం కోసం ఈ మాధ్యమాలు వాడుకుంటారనమాట. కానీ ఈ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మేరకు తప్పుదోవ పడుతున్నాయి. మొత్తం అని చెప్పగానే కొంత మేరకు అయితే తప్పుదోవ పడుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే ప్రతి పొలిటికల్ పార్టీకి సోషల్ మీడియా వింగ్ అవ్వచ్చు, సోషల్ మీడియా టీమ్స్ అవ్వచ్చు, వారి పోస్టులు అవ్వచ్చు, ఆపోజిషన్లో ఉన్న పార్టీ నేతలను కానీ ఆ పార్టీని కానీ రకరకాలుగా కించపరచడాలు, మీమ్స్ క్రియేట్ చేయాలి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ సర్వసాధారణం. ఎందుకంటే ఆపోజిషన్లో ఉన్నారు కాబట్టి వారి మనుగడ కోసం ఏదైనా చేస్తారనమాట. కానీ కొన్ని విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో, దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ రీజన్స్ అవ్వచ్చు, లేకపోతే దేశానికి సంబంధించినటువంటి ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయడం, ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి వాటికి యువత అనేవారు దాని మీదకి వెళ్ళకపోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆ కోవకు చెందిందే నేను ఈ జనతా పార్టీ అనుకుంటున్నాను. ఎందుకంటే మన సీజే ఎవరైతే ఉన్నారో ఆయన యూత్ను కాక్రోచెస్గా పోల్చారనేది ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. అది ఆయన అగ్రీ చేశాడు. తర్వాత ఆయన క్షమాపణ చెప్పాడు, వివరణ ఇచ్చుకున్నాడు. కానీ అభిజిత్ అనే వ్యక్తి అతను ఇక్కడ ఉన్నాడు. అతను అమెరికాలో ఉంటాడనమాట. అమెరికాలో ఎంఎస్సీ ఏదో చేసుకుంటున్నాడు. అతను క్రియేట్ చేశాడు. మన దేశంలో ఉన్న యువత ఎంత ఖాళీగా ఉన్నారు, అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ క్రియేట్ చేసిన తర్వాత అది క్రియేట్ చేసిన సంచలనం అన్నమాట. ఎందుకంటే అతి తక్కువ టైంలో అంత ప్రజాదరణ పొందిన పార్టీ ఏది లేదు. ఎందుకంటే ఈవెన్ దో బీజేపీకి కూడా అంతమంది సబ్స్క్రైబర్లు కానీ అంతమంది ఫాలోవర్స్ కానీ లేరన్నమాట. సో అందుకనే చెప్తున్నా. ఎందుకంటే ఈ జనరేషన్లో ఉన్న కిడ్స్, అంటే ఈ డిజిటల్ యుగం అనేది ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే అంత ప్రభావం చూపిస్తుంది. ఇంతమంది అసమ్మతిగా ఉన్నారా, ఇంతమంది అన్ఎంప్లాయిడ్గా ఉన్నారంటే ఫాలో అయిన ప్రతి ఒక్కరూ అన్ఎంప్లాయిడ్ని చెప్పలేము. ఎందుకంటే బీజేపీకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు, వాళ్ళు కూడా ఫాలో కొట్టవచ్చు. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఫాలో కొట్టవచ్చు. కొంతమంది గవర్నమెంట్ మీద అసమ్మతి ఉన్న వాళ్ళు కూడా ఫాలో కొట్టవచ్చు. ఇలాంటి రకరకాల ఉంటాయి అన్నమాట. కానీ మెయిన్ విషయం నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఇది మన దేశాన్ని అస్థిరపరచడంలో ఒకానొక పాత్ర పోషిస్తుంది అనేది నా అభిప్రాయం. దానితో పాటుగా ఈ పార్టీ ఏదైతే ఉందో కాక్రోచ్ జనతా పార్టీ, ఇలాంటి పార్టీలు, డిజిటల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి 4 రోజులు సోషల్ మీడియాలో మాట్లాడుకోవడానికి, నవ్వుకొని, లేకపోతే సీరియస్గా డిబేట్లు పెట్టుకోవడానికి పనికొస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి పార్టీస్ పనికిరావు అనేది నా అభిప్రాయం. గ్రౌండ్ లెవెల్లో ఒక పార్టీ సర్వైవ్ అవ్వాలంటే కార్యకర్తలు ఉండాలి, నాయకులు ఉండాలి, బూత్ కన్వీనర్లు ఉండాలి, ఏజెంట్స్ ఉండాలి. ఇలాగా గ్రౌండ్లో కింద నుంచి, గ్రౌండ్ రియాలిటీ నుంచి, అంటే గ్రౌండ్ నుంచి అది స్ట్రక్చరైజ్డ్గా వస్తేనే ఒక పార్టీ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఇలాగా 4 రోజులు డిజిటల్లో నేను కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టాను, మీరు అందరూ సభ్యులుగా చేరండి, ఇది మా మేనిఫెస్టో, ఇలాంటి చెప్తే ఇలాంటివన్నీ వర్కౌట్ అవ్వవు అన్నమాట. ఎందుకంటే 4 రోజులు ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకుంటారు. తర్వాత 5వ రోజు నుంచి మామూలే వాళ్ళ వేట వాళ్ళు కొనసాగిస్తారనమాట. ఉద్యోగాలు వెతుక్కోవడం కోసం వెళ్ళే వాళ్ళు ఉద్యోగాల కోసం వెళ్ళడము, లేకపోతే ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళు వ్యాపారాల కోసం వెళ్ళడము, లేకపోతే రీల్స్ చూసుకునే వాళ్ళు దాన్ని స్క్రోల్ చేసేసి నెక్స్ట్ వీడియో ఇవాళ ఇంకో టాపిక్ వచ్చింది అనుకోండి, దాని మీదకి వెళ్ళిపోతారనమాట. ఆ యుగంలో ఉన్నాం మనం. సో ఇలాంటి మ్యాటర్స్ అన్ని సీరియస్ కాదు. ఇలాంటివి సీరియస్ అవ్వాలంటే గ్రౌండ్ రియాలిటీలోకి రావాలి, గ్రౌండ్లో దిగాలి. దానికంటే ఒక ఫిజికల్ లొకేషన్ ఉండాలి, దానికంటే ఒక ఆ పార్టీ రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి. మేము పార్టీగానే మిగిలిపోవచ్చు అనమాట ఇలాంటివన్నీ. ఎందుకంటే ఈ స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్
పార్టీ లేకపోతే అది జస్ట్ మీమ్ పార్టీగానే మిగిలిపోతుంది అనేది నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్లో చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.